హాయ్ ఫ్రెండ్స్, మా బాస్ కొడుకును కువైట్ టవర్స్ దగ్గర దొరుకోవాలంట. కువైట్ లో ఫిబ్రవరి 25-26 నేషనల్ డే సెలబ్రేషన్ జరుపుకుంటారనమాట. ఈ రోజు వచ్చేసి లాస్ట్ రోజు. ఈ పిల్లోడు వాళ్ళన్న వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్తా అంటే వీని తొడుకోబోకుండా పోయినాడు. ఇంకా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నన్ను తొడుకోబోమని అయితే చెప్పిస్తాడు. కారు ఒక 2 కిలోమీటర్ల దూరంలో పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చినాము. ఫుల్ ట్రాఫిక్ జనాలంతా. ఫిబ్రవరి 25-26 నేషనల్ డే రోజు మాత్రం ఇక్కడ కువైట్ టవర్స్ ముందర ఇట్లా షో పెడతారు. మొత్తం ఆర్మీ వాహనాలు, పోలీస్ వాహనాలు, మొత్తం అన్ని మిలిటరీ అన్ని. ఇది వచ్చేసి 65వ నేషనల్ డే వీళ్ళకి. నేనైతే ఆర్మీ వాహనాలని ఫస్ట్ టైం చూస్తున్నాను. దగ్గర నుంచి గన్నులు గానీ ప్రతి ఒక్కటి ఇక్కడ షో పెట్టినారు. యుద్ధం జరిగితే ఏమేమి వాడతారో ప్రతి ఒక్కటైతే ఇక్కడ షో పెట్టినారు. మా బాస్ కొడుకు డే టైం అన్నా దొరుకోవచ్చింటే ఫుల్ గా నీట్ గా వీడియో తీసుకునిందో. రాత్రిపూట దొరుకోవచ్చాడు. ఫుల్ జనాలతో రచ్చరచ్చగా ఉంది. ఇక్కడ కనిపించే డ్రోన్ వీడియోలు తీసుకునే దానికి కాదు, బాంబులు పెట్టి పేల్చేసేదానికి. గన్నులు రెండు ఏముండాయో. సముద్రంలో యుద్ధానికి వాడే బోట్లు కూడా తెచ్చి ఇక్కడ పెట్టినారు. ఇంకా గ్రానైట్ అంట, బాంబులంట ప్రతి ఒక్కటి ఇక్కడ షో పెట్టినారు. ఇవన్నీ డమ్మీటి ఏం కాదు, అన్ని ఒరిజినల్. ఇక్కడ ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కంట్రోల్ ఉన్నాయన్ని. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికైతే వాటి గురించి అయితే అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం ఇవన్నీ. ఇక్కడ చూడండి యుద్ధ ట్యాంకర్లు ఎంత పెద్దవి ఉన్నాయో. యుద్ధ ట్యాంకర్ ను స్టార్ట్ చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రౌండ్ గా తిప్పి అయితే చూపించారు ఇలా ఉంటాయని. ఇక్కడ కనపడుతున్నాయి కదా రెడ్ కలర్ లో కార్లు అండ్ యూనిఫామ్ వేసుకునే వాళ్ళు. వీళ్ళు వచ్చేసి కువైట్ రాజుకు సెక్యూరిటీ వాళ్ళు అనమాట. కార్లు బ్లూ కలర్ లో ఉండేది పోలీస్ కారు. ఇక్కడ ఉండేటి వచ్చేసి ఆర్మీ పోలీస్ కార్లు అనమాట. ఇవి కువైట్ టవర్స్ వచ్చేసి అబ్రాజుల్ కువైట్ అంటారు. నేను ఇంత ముందు కువైట్ టవర్స్ పైకి వెళ్ళినాను. ఆ వీడియో వచ్చేసి కింద రిలేటెడ్ లో పెడతా చూడండి. ఇక్కడ నుంచి తిరిగి ఇంటికి పోయే రాత్రి 2:30 అయింది. ఇంకా నేను ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టు మామ. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.